నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. గుండు చేయించుకొని ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీకి ఊహించని తిప్పలు ఎదురయ్యాయి. ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు నమోదుకు యాప్లో ఫేస్ ఐడెంటిఫికేషన్ తప్పనిసరి అయితే గుండుతో ఉన్న కూలీని ఆ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఆ కూలీ పడరాని పాట్లు పడ్డాడు. పక్కనే ఉన్న మహిళా కూలీ జుట్టును తన నెత్తిన విగ్గులా అమర్చితే యాప్ యాక్సెప్ట్ చేసింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. 2 రోజుల క్రితం కొండగట్టుకు వెళ్లి అంజన్న స్వామి సన్నిధిలో శ్రీనివాస్ అనే ఈ కూలీ తలనీలాలు ఇచ్చాడు. కొండగట్టుకు వెళ్ళొచ్చాక ఎప్పటిలానే ఉపాధి పనికి వెళ్ళాడు. గుండుతో ఉపాధి హామీ పనులకు హాజరైన శ్రీనివాస్ సదరు యాప్ గుర్తుపట్టలేదు. ఇలా ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం పడరాని పాటలు పడాల్సి వచ్చింది. ఉపాధి హామీ పనుల్లో ఇకపై కూలీల హాజరును ఫేస్ ఆథెంటికేషన్ను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల్లో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ను రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ముఖ చిత్రం గుర్తింపు తప్పనిసరి చేసింది. కానీ ముఖం గుర్తింపు రాక కూలీలు కొందరు ఇంటికి తిరిగి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే కొమరంభీం జిల్లాలో ముఖం గుర్తింపు పడకుండా ఇబ్బందులు తొలగించడానికి జైనూర్ మండలం జామిని గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాబు కూడా వినూత్నంగా ఆలోచించాడు. ముఖ చిత్రాలు పడని వారి ముఖాలకు టాల్కమ్ పౌడర్ వేస్తున్నారు. ముఖానికి పౌడర్ కొట్టడంతో సులువుగా సెల్ ఫోన్లో ముఖాల గుర్తింపు రికార్డ్ అవుతున్నాయి. ఈ చిన్న ఉపాయంతో ఉపాధి కూలీలకు హాజరు నమోదవుతుంది. ముఖ గుర్తింపు కోసం ఈ ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాయం బాగుందని అందరూ అభినందిస్తున్నారు.